హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళకి, నా పాత సబ్స్క్రైబర్స్‌కి, అలాగే కొత్త సబ్స్క్రైబర్స్‌కి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరికి కూడా హ్యాపీ ఈస్టర్. ఈరోజు మార్నింగ్ అయితే మేము చర్చికైతే వెళ్తున్నామండి. మనకి ఎప్పుడు 7 కల్లా స్టార్ట్ అవుతది మాకు. అయితే పిల్లలు, నేను, మా వారైతే చర్చికి వెళ్తున్నాము. అయితే చర్చికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఏమి ఎక్కువ తీయలేదు. నేను వాక్యం గూడా ఎక్కువ వీడియో అయితే తీయలేదండి. ఇంకా చర్చికెళ్ళి వచ్చిన తర్వాత నుంచి నేను కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా 7:30 అలా అవుతుంది టైము. ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్‌గా చర్చికెళ్ళిపోయి ఇంకా కాసేపు ప్రేయర్ చూసుకొని 9:30 ఆ లోపలైతే ఇంటికొచ్చేసాము. ఇంక ఇక్కడ చర్చి నుంచి వచ్చిన తర్వాత చర్చిలో అయితే బూందీ లడ్డు అయితే ఇచ్చారండి. ఈరోజు పండగ కదా! మీ చర్చిలో భోజనాలేమి లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు. భోజనాలున్నాయి. అది పెద్ద చర్చిలో అయితే జరుపుతున్నారు. ఇంకా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా రావాలన్నారు గానీ, ఇంకా కొంచెం దూరంగా ఉండిద్దని చెప్పి ఎవరు ఎళ్ళలేదండి. ఇంక ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోయి ఇంక ఇంట్లో అయితే పండగ చేసుకున్నారు. ఇంకా ఈ రోజైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి పండగని. ఇంకా ఫ్యామిలీతో అందరం కలిసి చేసుకుందాం అని చెప్పి ఇంకా మా వారు, నేను, మా పిల్లలం కలిసి అందరం అయితే వెళ్తున్నాము. ఇక్కడ శారీ వచ్చి నేను ముందు వీడియోలో అయితే చూపిచ్చా కదా! ఇంకా అదే శారీ మీదకి గాజులైతే నేను మ్యాచింగ్ అయితే తీసుకున్నానండి. ఇంకా అయ్యైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా పాప, బాబు అయితే రెడీ అయిపోయారు. ఇంక చర్చి నుంచి వచ్చిన తర్వాత అయితే రెడీ అయ్యి ఎళ్దామని చెప్పి నేనైతే వైట్ డ్రెస్ ఏసుకొని వెళ్ళాను. ఇంక ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా మా వారైతే బయటికెళ్లారు. ఇంక ఆయన వచ్చేసరికి రెడీ అయ్యి ఉండమన్నారు. ఇంకా అందుకని ఫాస్ట్‌గా రెడీ అయిపోయి కరెక్ట్‌గా 10 అవుతుంది టైము. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 10 అయిందండి. ఇంకా బయటికొచ్చేసాము. ఇంకా మా పిల్లలు నాకన్నా ముందే ఉంటారు. మా పిన్ని వాళ్ళ ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి. ఇంక ఇక్కడ శారీ అయితే చూపిస్తున్నాను. నాకు ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంకా అక్కడ ఎళ్ళగానే మా నానమ్మ, తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు ఊరు నుంచి. ఇంకా మేమెళ్ళేసరికి వాళ్ళు గూడా ఉన్నారండి. ఇంకా మాకన్నా ముందు ఒక 2 అవర్స్ ముందైతే వచ్చారన్నమాట. ఇంకా వెళ్ళేసరికి మా పిన్ని అయితే గారెలైతే వేస్తుంది. ఇంకా అయ్యైతే తింటున్నారు. ఇంకా మా తమ్ముడైతే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారని చెప్పి అమ్మమ్మ దగ్గరే ఉన్నాడండి. ఇంక ఇప్పుడైతే పిన్ని గారెలైతే వేస్తుంది. గారెలు చూడగానే నాకొక రెసిపీ గుర్తొచ్చిందండి. నేను మీకు చూపియాలని చెప్పి ముందుగానే ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చింతపిక్కలతో గారెలని. అయి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గారెలేస్తున్నాను ఫ్రెండ్స్. పండగకి స్పెషల్ గారెలు. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు గారెలైతే చాలా బాగా కుదిరినాయండి. మా పిన్ని దీంట్లో ఏమేమి వేసిందని చెప్పి అడిగితే దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ అలాగే పుదీనా వేసిందండి. పుదీనా వేసినగానే అసలెంత బాగున్నాయంటే గారెలు మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే తినిన తర్వాత ఇంక మధ్యాహ్నానికి మా చెల్లెళ్ళిద్దరైతే చాలా చక్కగా రెడీ అయిపోయారు. ఇంక చర్చికైతే వెళ్ళలేదండి ఆ రోజు మార్నింగ్ 7 కంట. ఇంక కుదరలేదండి. అందులో మా బాబాయ్ కూడా ఆ రోజు డ్యూటీ ఉందని చెప్పి, ఇంకా పిన్ని వాళ్ళైతే ఎళ్ళలేదు. ఇంక ఇంట్లోనే టీవీలో లైవ్ అయితే వస్తుంటే చూస్తున్నారు. ఇంకా బయట రాగానే మా వారు, మా తమ్ముడైతే మామూలుగా ఆడుకోరు. చిన్న పిల్లలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే కామెంట్స్ అయితే చేసుకొని నవ్వుకుంటున్నారు. ఇంకా ఇంట్లో వచ్చేసరికి ఇంకా మా పిన్ని వచ్చేసి మటన్ కర్రీ అయితే చేసేసారండి. ఇంకా నేనైతే పలావ్ చేద్దామని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడొచ్చేసి మా వారు ఏదో నాకు హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చారేమో అనుకున్నా గానీ హెల్ప్ ఏం లేదండి. ఏదో పక్కన కూర్చున్నాడంతే. ఇంకా అమ్మమ్మతో అయితే మాట్లాడతా కూర్చొని ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇంక ఇక్కడొచ్చేసి పలావ్ నేనే చేస్తున్నానని చెప్పి అన్నా కదండీ! ఇక్కడ పలావ్ కాస్త కిచిడి అయిపోయింది. బాగా చిమిడిపోయిందండి. నేను సరిపోయిద్దిలే అని చెప్పి ఇంకొంచెం నీళ్ళు ఎగస్ట్రా గూడా పోసానండి. ఇంకా ఎసరైతే కొంచెం చిమిడిపోయింది. ఇంకా రైస్ కూడా కొంచెం పాయసం వండితే ఎలా వచ్చిద్ది అలా వచ్చిందండి. ఇంకా మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్‌గా. ఇంకా పెరుగు చట్నీకైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే సాంబార్ చేద్దాం అనుకున్నాం. కానీ టైం ఎక్కువ లేదు. ఇంక పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పి ఏం చేయలేదండి. ఇంకా నేను మా పిన్ని ఇద్దరం ఒకేలాంటి శారీ అయితే కట్టుకున్నామండి. ఇంకా ఈ శారీ వచ్చేసి నానమ్మ అయితే తీసుకొచ్చారు. ఇంక శారీ అయితే చూసారు కదా! మా ఇద్దరి శారీలో ఎవరి శారీ అయితే బావుందో కామెంట్ చేయండి. నాకైతే మా పిన్ని శారీ అయితే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కువగా మెరూన్, పింక్ కలర్స్ అయితే చాలా ఎక్కువ ఇష్టమండి. పింక్ కన్నా మెరూన్ ఎక్కువగా వాడతాను శారీస్ కన్నా, ఈ డ్రెసెస్ కానీ. ఇంకా మా బాబాయ్ అయితే డాన్స్ ఏస్తన్నాడు. చూసారు గదా! కామెంట్ చేస్తున్నాడనమాట. ఇంక మేమందరమైతే అన్నం కూరలు అయిపోయినాయి కదా! ఇంక పిల్లలందరం మేమందరం అయితే తింటున్నాము. ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మటన్ కర్రీ అయితే చాలా బాగుందండి. అలాగే
పలావ్ పాయసం కూడా చాలా బాగుంది. మా బాబాయ్ వీటికి పేరొచ్చేసి పలావ్ పాయసం అని చెప్పి పెట్టారు. కానీ మరీ ఎక్కువగా పాయసంలాగా ఏం లేదు. కొంచెం బానే ఉంది. కానీ కింద అడుగునైతే కొంచెం తడి అయితే ఎక్కువగా ఉందని చెప్పి అన్నారు. ఇంకా సాయంత్రంకి అయితే తినలేదు. వైట్ రైస్ అయితే చేసుకున్నామండి. ఇంక తినిన తర్వాత మధ్యాహ్నం రిలాక్స్‌గా కాసేపు కూర్చున్నాము ఏసీ గదిలో. ఎందుకంటే బయట అయితే ఎంత వేడుందంటే ఇప్పుడున్న ఎండలకి పెద్దవాళ్ళే తట్టుకోలేకపోతున్నాం. మీ పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే అస్సలు బయటికి పంపియకండి. కనీసం సాయంత్రం 6 దాటిన తర్వాతే పంపించండి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ లిక్విడ్ రూపంలో ఏదైనా తీసుకోండి. ఇంక ఇప్పుడు నైట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఈరోజు నైట్ ఇక్కడే ఉన్నాము. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళాము. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంక వీళ్ళిద్దరూ వచ్చేసి టీచర్ ఆట అయితే ఆడుతున్నారండి. చాలా చక్కగా ఆడుకుంటున్నారు. అదివరకు వీళ్ళిద్దరు బాగా కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడేంటో మరి ఇద్దరు కలిసిపోయి చక్కగా ఆడుకుంటున్నారు. పిల్లలు అంతే కదండీ! ఒకరోజు ఒక్కసారేమో తిట్టుకుంటారు. ఇంకొకసారేమో కలిసుంటారు. ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా చక్కగా కలిసి ఆడుకుంటారు. వాళ్ళిద్దరికి ఎప్పుడు కోపం వచ్చిద్దో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలీదు. మరి మీ ఇంట్లో ఉన్న పిల్లలు గూడా అంతేనా? ఇంక మా ఇంట్లో పిల్లలందరూ కలిస్తే ఇలాగే ఉంటారు. కాసేపు కొట్టుకుంటారు, కాసేపు కలిసిపోతారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.